శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు 13వ రోజుకు చేరుకున్నాయి. దాదాపు 300 మందికి పైగా సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, అదేవిధంగా తెలంగాణ సింగరేణి రిస్క్ ఫోర్స్ టీం కూడా ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 3 షిఫ్టుల వారీగా షిఫ్టుకు 100 మంది చొప్పున ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికీ ఆ 8 మంది ఆచూకీ లభించకపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ 8 మందిని బయటికి తీసుకువచ్చేందుకు దాదాపు 13 రోజులుగా 300 మందికి పైగా సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ ఆ 8 మంది ఆచూకీ లభించకపోవడంతో బంధువుల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారన్న సందేహాల నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు జూపల్లి కృష్ణారావు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ 8 మంది ప్రాణాలతో లేరు. ఆ 8 మందిని మృతదేహాలు బయటికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పి కూడా స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ రక్షణ సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో 13 రోజుకి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి పరిశీలిస్తే మాత్రం మొదటి రోజు ఏదైతే ఫిబ్రవరి 22వ తారీఖున జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది కూడా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కింద పడి ఉన్నారని చెప్పి కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ఆ 8 మందిని కనిపెట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి జీపీఆర్ రాడార్లు, ఆక్వా ఏఐ టెక్నాలజీ కలిగినటువంటి స్కానర్లతో ఆ ప్రదేశం అంతటి కూడా స్కానింగ్ చేస్తూ వాటిని గుర్తించేందుకు పలు అనుమానిత ప్రదేశాలను గుర్తించారు. దాదాపు 4 అనుమానిత ప్రాంతాలను, 4 అనుమానిత స్పాట్లను అక్కడ గుర్తించి వాటిని ఏ, బి కేటగిరీల కింద విభజించి ఆ ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నారు సిబ్బంది. అయితే ఇప్పటికే 13 రోజు గడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మట్టి, అదేవిధంగా టన్నల్ తవ్వకాలకు ఉపయోగించేటటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించేందుకు చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని అని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి నిపుణులు కూడా స్పష్టం చేశారు. ఆ మట్టిని తొలగించేందుకే దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అందులోనూ అక్కడ ప్రమాద సమయంలో చిక్కున్నటువంటి 8 మంది కూడా భారీగా మట్టి కింద ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మట్టిని పూర్తిగా తొలగించిన తర్వాతే ఆ 8 మందిని కనిపెట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ 8 మందిని కనిపెట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలతో పాటు ఇటీవల కేరళ ప్రభుత్వం కూడా స్నీపర్ డాగ్స్ అనే 2 శునకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి వెల్ ట్రైన్డ్ స్నీపర్ డాగ్స్. ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కడైనా కూడా మృతదేహాలను కనిపెట్టడానికి, అదేవిధంగా బాంబుల పరికరాలను కనిపెట్టడానికి ఈ శునకాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వెల్ ట్రైన్డ్ డాగ్స్ని కూడా రంగంలోకి దించింది రక్షణ శాఖ. ఈ నేపథ్యంలో ఆ మట్టిని, అదేవిధంగా టన్నల్ తవ్వకానికి ఉపయోగించేటటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ పరికరాలు శిథిలావస్థకు చేరడంతో అవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భారీగా యంత్ర పరికరాలన్నింటినీ కూడా తొలగించేందుకు సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించి వాటిని కట్ చేయడానికి ప్లాస్మా కటింగ్, అదేవిధంగా గ్యాస్ కట్టర్ల సహాయంతో వాటిని కటింగ్ చేసి వాటి పరికరాలన్నింటినీ కూడా బయటికి చేరవేస్తున్నారు. అయితే ప్రమాదం 14 కిలోమీటర్ వద్ద జరిగితే ఇప్పటి వరకు ఆ పరికరాలు ఏదైతే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ పరికరాలను తొలగించేందుకు ఉపయోగించేటటువంటి ఈ లోకో ట్రైన్ కూడా 11 కిలోమీటర్ వరకే వెళ్ళడానికి వీలుంటుంది. అయితే అంత 14 కిలోమీటర్ నుంచి 11 కిలోమీటర్ వరకు కూడా పూర్తిగా బురద, మట్టి, సీఫేజ్ వాటర్ అంతా కూడా చేరుకునడంతో వాటిని తొలగించేందుకే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికీ కూడా సీఫేజ్ వాటరు, అదేవిధంగా ఈ నీటి ఊటలన్నీ కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు, డివాటరింగ్ చేసేందుకే దాదాపు 100 HP హార్స్ పవర్ కలిగినటువంటి భారీ మోటార్ల సాయంతో వాటిని అన్నింటినీ కూడా డివాటరింగ్ చేస్తూ ఉన్నారు. నీటిని బయటికి పంపింగ్ చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం ఏదైతే ఎన్జీఆర్ఈ సంబంధించినటువంటి ఈ జీపీఆర్ రాడార్ల సాయంతో కొన్ని అనుమానిత బ్లాక్ స్పాట్లను గుర్తించారో అక్కడ కేవలం మనుషుల సాయంతోనే తవ్వకాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రమాదం 14 కిలోమీటర్ వద్ద జరిగినప్పటికీ అక్కడ నుంచి కొంత మేర కూడా భారీగా చీలికలు ఏర్పడ్డాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్లు కూడా కొన్ని మెత్తపడి ఉన్నాయి. అంతా కూడా లూజ్ మట్టి, బురద అంతా కూడా ఉండడంతో ఏదైనా డ్రిల్లింగ్ చేసే సమయంలో ఇంకా మరొక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మరొక చోట కూడా ఇదంతా కూడా కుప్పకూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మనుషుల సాయంతోనే అనుమానిత బ్లాక్ స్పాట్లలో ఈ తవ్వకాలు అనేవి చేపడుతున్నారు. కేవలం తవ్వకాలు చేపట్టి బాలల సాయంతో
పనిముట్లు ఉంటాయి. ఆ పనిముట్ల సాయంతోనే ఆ మట్టినంతా కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ తవ్వకాలు ఏదైతే మనుషులు చేపడుతున్నారో 14 కిలోమీటర్ వద్ద ఆ తవ్వకాలు చేసినటువంటి సమయంలో వచ్చే మట్టిని తొలగించడానికే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఒకవైపు ఇదంతా జరుగుతుంటే మరోవైపు ఆ టన్నల్ బోరింగ్ మిషన్ భారీగా కుప్పకూలడంతో అదంతా కూడా దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాతే ముందుకు మిగతాదంతా మిగతా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోవైపు ఈ టన్నల్ బోరింగ్ మిషన్‌ని కూడా కటింగ్ చేస్తూ వాటి పరికరాలన్నింటిని కూడా ఈ లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు గమనిస్తే మాత్రం ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళేందుకు కేవలం మనుషులు కూర్చొని వెళ్ళేంత గ్యాప్ మాత్రమే ఆ ప్రదేశంలో ఉంది. ఎందుకంటే ఆ టన్నల్ ఏదైతే ఉంటుందో దాదాపు 9 మీటర్ల వైశాల్యం ఉన్నటువంటి టన్నల్‌లో 8 మీటర్ల మేర ఈ భారీగా మట్టి, బురద మట్టి, అదేవిధంగా పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా వచ్చి చేరాయి. వాటిని తొలగించడానికి సాధ్యం పడని నేపథ్యంలో ముందుగా ఈ టన్నల్ బోరింగ్ మిషన్‌ని తొలగిస్తే తప్ప భారీ యంత్రాలు లోపలికి వెళ్ళి ఏదైతే జేసీబీలు ఇట్లాంటివన్నీ కూడా లోపలికి వెళ్ళి ఆ మట్టిని తొలగించేందుకు వీలుంటుంది. ఆ టన్నల్ బోరింగ్ మిషన్‌ని తొలగించిన తర్వాతే ఆ మట్టిలో ఏదైతే అంత దాదాపు కొన్ని వందల టన్నుల కొద్దీ మట్టి, బురద మట్టి అంతా కూడా చేరుకుందో ఆ మట్టినంతా తొలగించిన తర్వాతే ఆ 8 మందిని గుర్తించేందుకు అవకాశం ఉంటుందని మరోవైపు నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉంటుందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కంపార్ట్మెంట్‌లో కూడా ఆపరేటర్లు బోరింగ్ మిషన్‌ను ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటర్లు, అదేవిధంగా ఇంజినీర్లు మాత్రం ఆ టన్నల్‌లో బోరింగ్ మిషన్ కంపార్ట్మెంట్‌లో ఉండిండొచ్చు. మిగతా నలుగురు ఏదైనా టన్నల్ బోరింగ్ మిషన్ కింద భాగంలో ఉండిండొచ్చు. కాబట్టి ముందుగా ఈ నలుగురిని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ మీద భారీగా మట్టి పడడంతో వాటిని క్లియర్ చేసిన తర్వాత ఆ టన్నల్ బోరింగ్ మిషన్ కంపార్ట్మెంట్‌లో ఈ నలుగురు ఏదైతే ఆపరేటర్లు ఖచ్చితంగా మిషన్‌ని ఆపరేట్ చేసుకుంటూ ఆ కంపార్ట్మెంట్‌లోనే ఉండింటారో తర్వాత వారికి ప్లానింగ్ ఇస్తూ ఏ విధంగా చేయాలని చెప్పి సజెషన్స్ చేస్తూ ఆ ఇద్దరు ఇంజినీర్లు కూడా ఆ కంపార్ట్మెంట్‌లోనే ఉండిండొచ్చు అనే అంచనాకు నిపుణులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో వాటిని త్వరితగతిన బయటికి తీసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. భారీ కట్టర్ల సహాయంతోని ప్లాస్మా కటింగ్, గ్యాస్ కటింగ్ సహాయంతో కటింగ్ చేస్తున్నప్పటికీ ఈ సీపేజ్ వాటర్ అంతా కూడా తీవ్ర అడ్డంకిగా మారాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్నటి రోజున ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఘటనకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏదైతే ఇప్పటికే టన్నల్ ఏదైతే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇంకా ప్రమాదం పొంచి ఉంది. ఇంకా సెగ్మెంట్లు కూడా పైన ఉన్నటువంటి సెగ్మెంట్లు కూడా మెత్తగా ఉండడంతో అవి కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. అక్కడక్కడ చీలికలు ఉన్నాయి. కాబట్టి మనుషులు కాస్త ఆచితూచి జాగ్రత్తగా ముందుకు వెళ్ళి ఈ సహాయక చర్యలు చేపట్టాలి. కాబట్టి ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ అవసరమైతే రోబోల సాయంతో కూడా ఈ సహాయక చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలో అధికారులు కూడా తెలంగాణ హైదరాబాద్లోని ఒక ప్రముఖ సంస్థకు చెందినటువంటి రోబోటిక్ సంస్థకు చెందినటువంటి నిపుణులను ఇప్పటికే ఆ ప్రదేశానికి పిలిపించారు. వారు కూడా ఆ ప్రదేశాన్ని అంతటా కూడా పరిశీలించి ఏ విధంగా ఈ రోబోటిక్స్‌ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాలన్న అంశాలను అధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు నిన్నటి రోజున ఏదైతే ఉందో ఆ మట్టిని బయటికి తీసేందుకు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రమాదంలో కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆ బెల్ట్‌ని కూడా రిపేర్ చేసి మళ్ళీ పునరుద్ధరించినప్పటికీ అది ఒకరోజు కూడా సరిగ్గా పనిచేయక నిన్నటి రోజున మళ్ళీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ కన్వేయర్ బెల్ట్ కూడా ఆగిపోవడంతో ఇంకాస్త లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ 8 మందిని రక్షించేందుకు 300 మందికి పైగా సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని బయటకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో వాళ్ళంతా కూడా రాత్రి పగలని తేడా లేకుండా శ్రమిస్తున్నారు. వీటన్నిటికి కూడా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు కూడా చేపడతా ఉంది. ఏవేవి అవసరమవుతాయో అత్యాధునిక పరికరాలు ఇంకా ఏమైనా కావాలా, మెరుగైన సౌకర్యాలు ఇంకేమైనా కావాలా, సహాయక చర్యలు ఇంకా ఏ విధంగా చేయొచ్చు అన్న అంశాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తూ వాటినన్నిటిని కూడా అరేంజ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఆ టన్నల్లో ఇప్పటికే సీపేజ్ వాటర్ ఇంకా అధికంగా వస్తూ ఉంది. ఆ సీపేజ్ వాటర్ను తొలగించేందుకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఏదైనా ఉందా అన్న కోణాల్లో కూడా పరిశీలన చేపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి.